తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన చిత్రం సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక సంచలనం. ఒక చిన్న సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించగలదో నిరూపించిన ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ సినిమాల గురించి మాట్లాడుకుంటే చిత్రం పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ పబ్లిసిటీతో కలిపి కేవలం 80 లక్షల రూపాయలు మాత్రమే. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు 12 రెట్లు లాభం తెచ్చిపెట్టింది. నేటి మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే ఇది అర్జున్ రెడ్డి వంటి సినిమాల విజయం కంటే 4 రెట్లు ఎక్కువని విశ్లేషకులు చెబుతుంటారు. హీరో ఎంపిక వెనుక ఉన్న కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నిజానికి తేజ ఈ కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకోలేదు. ముందుగా వేరే హీరోని అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో అతను అందుబాటులో లేకపోవడంతో ఉదయ్ కిరణ్ ను ఎంపిక చేశారు. అలా ఒక యాదృచ్ఛిక ఘటన టాలీవుడ్కు ఒక గొప్ప లవర్ బాయ్ ను పరిచయం చేసింది. ఇక ఉదయ్ కిరణ్ తన మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం కేవలం 11,000 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. సినిమా పెద్ద హిట్ అయ్యాక నిర్మాత రామోజీరావు గారు అతనికి లాభాల్లో వాటా ఇచ్చి ప్రోత్సహించారు. దర్శకుడు తేజ చేసిన సాహసం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అప్పట్లో బాలీవుడ్లో టాప్ సినిమాటోగ్రాఫర్గా ఉన్న తేజ టాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం కావడానికి ఈ కథను ఎంచుకోవడం ఒక సాహసమే. ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ అనే సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో తేజపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. ఢిల్లీ నుండి గల్లీ దాకా పాట అప్పట్లో యువతను ఊపేశాయి. ఆ తర్వాతి కాలంలో తేజ మరియు ఆర్పి పట్నాయక్ కాంబినేషన్ ఒక పెద్ద బ్రాండ్గా మారిపోయింది. సినిమాలోని ప్రధాన హైలైట్స్ చూస్తే చదువుకునే వయసులో ఆకర్షణకు లోనై తప్పు చేస్తే ఎదురయ్యే పరిణామాలను దర్శకుడు తేజ చాలా సహజంగా చూపించారు. అప్పట్లో ఈ పాయింట్ యూత్కు బాగా కనెక్ట్ అయ్యింది. ఉదయ్ కిరణ్ మరియు రీమా సేన్ ఇద్దరికీ ఇది మొదటి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు. తనికేళ్ల భరణి మరియు ఢిల్లీ రాజేశ్వరిలా కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా సృష్టించిన సంచలనం చూసి చిరంజీవి గారు మరియు సురేష్ బాబు గారి వంటి సినీ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయి యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ విజయమే ఉదయ్ కిరణ్ ను రాత్రికి రాత్రే స్టార్ను చేసి ఆ తర్వాత వరుసగా నువ్వు నేను మరియు మనసంతా నువ్వే వంటి భారీ హిట్లు కొట్టేలా చేసింది. నేటికీ ఒక చిన్న సినిమా అద్భుతాలు చేయగలదని చెప్పడానికి చిత్రం ఒక నిలువెత్తు సాక్ష్యం. ఈ సినిమా ద్వారా పరిచయమైన ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయినా ఈ చిత్రం రూపంలో ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.